హలో ఫ్రెండ్స్, ఇది భోగారంలో పెద్ద టవర్ల కంపెనీ. ఇది ఒక 14 ఎకర్స్లో ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మేము సీసీ కెమెరా వర్క్ చేస్తున్నాము. సీసీ కెమెరా వైరింగ్ మొత్తం కంప్లీట్ ఫిట్టింగ్ అంతా ఎవ్రీథింగ్. సో ఈ 3 రోజుల కింద వచ్చేసి వైరింగ్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ 3 డేస్ కింద వచ్చి వైరింగ్ స్టార్ట్ చేసినాము. వైరింగ్ ఇక్కడ లూపింగ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ బయట రోడ్కి వచ్చేసి 3 కెమెరాలు వస్తాయి. ఇక్కడ ఈ వైరింగ్ వచ్చేసి ఇలా లాక్కుంటూ వెళ్ళాము. ఐపీ కేబుల్ ఇలా లాక్కుంటూ వెళ్ళాము. సో ఫెన్సింగ్ నుంచి ఇలా చేసుకుంటూ మొత్తం ఈ ఎండ్ నుంచి స్టార్టింగ్, ఇది డెడ్ ఎండ్ నుంచి స్టార్టింగ్ ఎండ్ వరకు మెయిన్ గేట్ మెయిన్ హైవే రోడ్ వరకు చేస్తున్నాం. ఇది మేము వచ్చేసి వైరింగ్ ప్రొవైడింగ్, కెమెరాస్, సర్వీసు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ నుంచి ఇలాంతా వైరింగ్ ఇలా వచ్చింది. 100 మీటర్స్కి ఒక లూప్ ఇస్తాము. ఒక బాక్స్ పెట్టేసి ఒక స్విచ్, అందులో ఫుల్ గేగా స్విచ్ అలాంటిది ప్రొవైడ్ చేసి దాని నుంచి దానికి కనెక్టివిటీ, స్విచ్ టు స్విచ్ కనెక్టివిటీ ఇస్తాం. ఇప్పుడు దానివల్ల మనకి సిగ్నల్ ఎక్కడ బ్రేక్ కాకుండా అనేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టుగా లాగేసి అలా చేసి ఏదో ఫాస్ట్గా తొందరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే ఒక సైడ్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటారు. సో లూప్ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఎండ్ లూప్ వచ్చేసి ఇక్కడ పెట్టాము. ఇక్కడ వైరు ఇక్కడ చుట్టూ పెట్టాము. సో ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ ఐరన్ బాక్స్ ఇంకా ఫిట్ చేయలేదు. ఫిట్ చేసిన తర్వాత చూపిస్తే ఎలా ఉంటుంది ఆ బాక్స్. అది ఐరన్ బాక్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో లూప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 డేస్ నుంచి వర్క్ చేస్తున్నాం, కానీ అసలు యాక్చువల్గా 2 డేస్లో ఈజీగా కంప్లీట్ అయిపోవాలి వైరింగ్ అనేది. ఇక్కడ కొద్దిగా చెట్లు కట్ చేయడం వల్ల కొద్దిగా టైం పట్టింది. ఎందుకంటే పోల్స్ కానీ మధ్యలో మొత్తం చెట్లు పెరిగిపోయినాయి. ఇలా చెట్లు పెరిగిపోయినాయి. ఆ చెట్లు పెరిగిన జాగాలో కొన్ని ప్లేసెస్లో మేము అనేది కొద్దిగా చెట్లు కట్ చేయడం జరిగింది. లేకపోతే అది కెమెరాస్కి చాలా ఇబ్బంది అవుతుంది వైరింగ్కి. ఇప్పుడు వర్షాకాలంలో ఫుల్ గాలికి దానికి దీనికి చెట్టు పడిపోతే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వైర్లు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కట్ చేయడం జరిగింది. ఇలా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకో లూప్ ఇచ్చాము. ఇక్కడ ఈ సెకండ్ లూప్ ఇది. ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ బాక్స్ వచ్చిన తర్వాత ఇంకో ఒక 3 కెమెరాలు ఇక్కడ వస్తాయి. ఒకటి బ్యాక్ సైడ్ వస్తుంది, ఒకటి ఫ్రంట్ 2 వస్తాయి. ఫ్రంట్ 2 అయితే ఇక్కడ పాత 2 వాడుకోమన్నారు ఓనర్ కస్టమర్స్. ఈ పాత 2 తీసి ఇక్కడ ముందర వైపు పెట్టి వెనకాల ఒకటి కొత్తది పెట్టాలి. మాకు టోటల్గా 20 కెమెరాస్ కాంట్రాక్ట్ ఇది. ఇక్కడ చూడండి, మళ్ళీ మేము ఆల్రెడీ వైరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు చెట్టు కట్ చేశారు. వైర్ అనేది కొద్దిగా కిందకి వచ్చింది. దీన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. మళ్ళీ మేము ఇదంతా మళ్ళీ సెట్ చేసుకుంటూ రావాలి కొద్దిగా అక్కడక్కడ. మేము చేసిన తర్వాత మళ్ళీ చెట్లు కట్ చేసేది. ఈ వర్కర్లు అంతా బీహార్ వాళ్ళు ఉన్నారు. వీడికి మనం చెప్తే వాడికి అర్థం కాదు, ఆడు చెప్తే మనకు అర్థం కాదు. వీడు చెప్పినట్టే చేసుకుంటూ పోతూ ఉంటారు వీళ్ళకి నచ్చినట్టు. ఇప్పుడు బాక్స్ అనేది చూపిస్తాను, బాక్స్ ఎలా ఉంటుందో. బాక్స్ పెట్టే దగ్గర ఇప్పుడు థర్డ్ లూప్ అది. ఇక్కడ కెమెరాతో వీడియో తీయడం ఏమో, కానీ గాలి ఎక్కువ, ఫుల్ గాలి పెడుతుంది ఇక్కడ మొత్తం చాలా ఇదిగా.
ఇక చూడొచ్చు, ఇక్కడ 4 కెమెరాస్ వస్తాయి. 4 కెమెరాస్కి సంబంధించి 4 స్టాండ్లు పెట్టిండు. 4 సైడ్స్ 4 స్టాండ్లు పెట్టేసి ఒక బాక్స్ ఫిట్ చేసిండు. బాక్స్ అటు సైడ్ ఫేసింగ్ చేసిండు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో మంచిగా పోల్స్ ప్రొవైడ్ చేసిండు వీళ్ళే ఓన్గా. ఇలా చేసి పెట్టండి. ఇందులో వచ్చేసి ఒక స్విచ్ వస్తుంది, అప్లింగ్ స్విచ్ వస్తుంది. దాని నుంచి డైరెక్ట్గా స్విచ్ టు స్విచ్ కనెక్టింగ్ వెళ్ళిపోతుంది. అట్లనే చేసుకుంటూ ఇక ముందల దాకా వెళ్ళాలి మనం. అట్లా ఇప్పుడు ముందర ఒక షెడ్ కనబడుతుంది. ఆ షెడ్లో వచ్చేసి ఒక 3 కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నాము. షెడ్ కనబడాలి, ప్లస్ దాని పక్కకున్న ప్లేస్ ఏరియా ఇదంతా కవర్ అవ్వడానికి అక్కడ ఎడ్ చేయాలి. ఇది ఇక్కడ మెటీరియల్ పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్టర్ ఇచ్చారు మాకు, లాక్ వేసి చిన్నగా అందులో పెట్టుకుంటున్నాం అంతా. మా వర్కర్స్ ఇక్కడ లంచ్ చేస్తారు, బయట కూర్చొని 2 లంచ్ చేస్తున్నారు. ఈ షెడ్లో ఒక 3 కెమెరాలు వస్తున్నాయి ఇక్కడ. ఇదేమో బయట వైపు చూపించడానికి ఈ ఏరియా అంతా. ఈ షెడ్లో చూపించడానికి ఒక కెమెరా ఈ ఎండ్. మళ్ళీ ఇక్కడ ఒక లూప్ వచ్చి ఇక్కడ ఒక బాక్స్, మళ్ళీ ఇక్కడ పైన ఒక లూప్ వచ్చింది, ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. సో మనం ఏంటంటే వైరింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా చేసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి లూప్లు ఇచ్చుకుంటూ వెళ్తేనే పని జరుగుతుంది. కెమెరాలు అయితే ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడెక్కడే లూప్ ఇస్తాం. ఇక్కడ 5 కెమెరాలు వస్తాయి. ఇక్కడ 8 పోర్ట్ స్విచ్ వస్తుంది, పిఓఐ స్విచ్ ఫుల్కే కాదు. ఇప్పుడు నేను చేసే వీటిలలో ఇది కొద్ది పెద్ద సైటు. ఏందో తెలీదు. వీళ్ళు కెమెరా స్విచ్ చేయించారు. ఇక మేము అనేది ఇలాంటి కేబుల్ బండలు వాడతాము. మొత్తము ఈ 305 మీటర్స్ బండల్స్ వస్తాయి. ఇది వచ్చేసి పవర్ కేబుల్ 3 కోర్. ఇది డబుల్ జాకెట్ అన్నమాట. ఈ షెడ్లో ఒక 3 కెమెరాలు వస్తున్నాయి ఇక్కడ. ఇదేమో బయట వైపు చూపించడానికి ఈ ఏరియా అంతా. ఈ షెడ్లో చూపించడానికి ఒక కెమెరా ఈ ఎండ్. మళ్ళీ ఇక్కడ ఒక లూప్ వచ్చి ఇక్కడ ఒక బాక్స్, మళ్ళీ ఇక్కడ పైన ఒక లూప్. మళ్ళీ వీళ్ళు కెమెరా స్విచ్ చేయించారు. ఇక మేము అనేది ఇలాంటి కేబుల్ బండలు వాడతాము. మొత్తము ఈ 305 మీటర్స్ బండల్స్ వస్తాయి. ఇది వచ్చేసి పవర్ కేబుల్ 3 కోర్. ఇది డబుల్ జాకెట్ అన్నమాట. ఇది ఇలా ఇక్కడ జరిగి ఇక్కడ దాకా వచ్చింది. ఒకటి పవర్ కేబుల్, ఇంకోటి ఏమో Cat 6 కేబుల్ డబుల్ జాకెట్తో. ఇది అవుట్డోర్ కేబుల్. ఈ కేబుల్ మనకి ఎండకున్నా ఏం కాదు, ఇది చాలా మంచి పని చేస్తుంది కేబుల్. ఇప్పుడు ఈ లూప్ టు లూప్ ఏంటంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆ మధ్యలో భాగం మాత్రమే అప్పుడు లూప్ టు లూప్ చేంజ్ చేసుకున్నా మళ్ళీ మొత్తం కేబుల్ వేయకుండా ఇది చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 4 కెమెరాలు వస్తాయి. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇక్కడ వ్యూ ఇచ్చేసి ఇక్కడ ఈ ఏరియా ఇచ్చేస్తాం వ్యూ.
మొత్తం డెడ్ ఎండ్ అక్కడ దాకా వెళ్తుంది. మొత్తం డెడ్ ఎండ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ కార్నర్లో మళ్ళీ అక్కడి నుంచి లూపు, అక్కడ ఒక కార్నర్లో ఒక లూప్ ఇస్తాము. లూప్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఫ్యూచర్లో ఇన్ కేసు ఎప్పుడైనా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి ఇంకా ఎటువైపు అయినా తిప్పుకోవచ్చు. మళ్ళీ అటు సైడ్ వాళ్ళకి ఇంకో గేట్ ఉంది, అందుకని చెప్పి ఇక్కడ ఒక లూప్ ఇస్తున్నాం మేము. మళ్ళీ ఫ్యూచర్లో కావాలంటే అక్కడ దాకా మళ్ళీ వెయిటింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ లేదంటే ఇప్పుడే చేయమంటే ఇప్పుడే చేసుకోవచ్చు. అట్లానే ఇప్పుడు ఏంది ఇట్లా చేసుకొని ఇట్లా ఇదే విధానంగా ఇక్కడ కార్నర్లు ఇస్తాం లూప్ ఒకటి. మళ్ళీ సేమ్ ఇదే ఈ ఫెన్సింగ్ ద్వారా డైరెక్ట్గా వైర్ అనేది బయట మెయిన్ రోడ్ హైవేకి ఒక పోల్ ఉంది, ఆ పోల్ సైడ్కి తీసుకొచ్చి అక్కడ ఎండ్ చేస్తాం వైర్ని. సో ఈ ఎండ్ వచ్చేసి ఇక్కడ 3 కెమెరాలు వస్తాయి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ వైపు ఒకటి ఉంటుంది, రోడ్ సైడ్ రెండు వైపులు 2 కెమెరాలు ఉంటాయి. సో ఇది ఒకటి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వైరింగ్ జరుగుతుంది. వైరింగ్ అంతా జరిగినాక మొత్తము కెమెరాస్ బిగించేటప్పుడు ఇంకోటి చేస్తాను, ఎలా బిగిస్తున్నానో చూపిస్తాను. మా వాళ్ళు కెమెరాస్ బిగించిన తర్వాత అప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా వర్క్. మధ్యలో నుంచి ఫెన్సింగ్ చేసి మధ్యలో కెమెరా పెట్టి అటువైపు తిప్పుతున్నాం. ఇవేనండి CP+ కెమెరాస్. ఒక్కో బాక్స్లో 10 ఉంటాయి. ఆల్రెడీ ఐపీస్ అసైన్ చేసుకున్నాం. ఇందులో ఐపీ వచ్చేసి 1.101 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓ కెమెరా చూపిస్తే ఎట్లుంటుందో చూడండి. ఒక కెమెరా వచ్చేసి 4MP 50 మీటర్ కెమెరా. ఇవన్నీ వస్తాయి. దీనికి సంబంధించిన దీని స్టాండ్ కెమెరాకి. మాన్యువల్ ఉంటుంది. కెమెరా వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇదండి కెమెరా. MP 50 మీటర్ కెమెరా. ఇది ఐపీ కెమెరా సేమ్. మన ఇంటర్నెట్ జాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది పెట్టడానికి. ఇందులో దీని త్రూ మీకు పవర్ వస్తుంది, దీని త్రూ మీకు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే వీడియో సిగ్నల్ అట్లా. ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఫిట్టింగ్ చేసేటప్పుడు చూడండి. అప్పుడు అది కూడా చిన్న వీడియో చేసి అందులోనే పెట్టేస్తాను మొత్తం. దీనికి సంబంధించి జాక్స్, RJ45 జాక్స్. ఇవి హార్డ్ డిస్క్లో ఒక్కోటి 6 TB సర్వేలెన్స్ హార్డ్ డిస్క్, సీగేట్ నెంబర్ 1 ఇది. ఇవేనండి. ఇది అదే లూపింగ్ చేసే దగ్గర స్విచ్ టు స్విచ్ పెట్టేది. వీటికి పెడతాము స్విచ్ టు స్విచ్. స్విచ్ కూడా చూపిస్తాను మీకు ఒక్కసారి. స్విచ్ కింద పవర్ కేబుల్ వస్తుంది. ఇది స్విచ్. ఇలా పోర్ట్స్ ఉంటాయి. ఈ 4 పోర్ట్స్ వచ్చేసి ఫస్ట్ కెమెరాస్కి వెళ్తాయి. ఈ లాస్ట్ 2 వచ్చేసేమో అప్లింక్, స్విచ్ టు స్విచ్ కనెక్టింగ్ అనమాట. ఇలా ఉంటుంది. ఇది ఆల్రెడీ దీన్ని పెట్టుకొని అంతా అన్ని ఐపీలు అన్నీ అసైన్ చేసేస్తాను.
డైరెక్ట్ వెళ్ళి కనెక్ట్ చేయడమే. ఇవాళ 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 కెమెరాస్ ఫిక్సింగ్ స్టార్ట్ అవుతుంది వర్క్. ఎందుకో ఇవాళంతా చాలా డిలే అవుతుంది ఈ వర్క్. ఇవాళ ఎప్పుడు ఇలా డిలే ఉండకపోతుండే. అక్కడ చెట్లు నరకకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది మాకు. లేదంటే ఇప్పుడు ఫాస్ట్గానే అయిపోతుంది వర్క్. అక్కడ ఇప్పుడు లూపింగ్ కోసం బాక్సులు పెడుతున్నాం కదండి, ఐరన్ బాక్సులు. ఆ ఐరన్ బాక్స్లో ఈ ఒక స్విచ్ బోర్డులు వస్తాయి. ఇందులో 2 స్విచ్లు 2 సాకెట్లు ఉంటాయి. సో దీని త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్లో లూపింగ్ త్రూ కరెంట్ పాస్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం స్విచ్లు ఆన్ చేసుకుంటాం అన్ని ప్లేసెస్లో. ఏ ఒక్క దగ్గర స్విచ్ ఆఫ్ అయినా ఈ పర్టికులర్ రెండులోనే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏమైనా ప్రాబ్లం ఉన్నా. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ వరకు అంతా చెక్ చేసుకునే అవసరం ఉండదు. లేకపోతే మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది. మనం అలాంటి అవసరం పడదు. ఇందులో మనము హ్యాంకర్ స్విచ్లు, మళ్ళీ హ్యాంకర్ ఇవి వాడుతున్నాం. హ్యాంకర్ స్విచెస్, హ్యాంకర్ ప్లగ్స్, సాకెట్స్. ఏదైనా వర్క్ మాత్రం బ్రాండెడ్ ఉంటుంది మన దగ్గర. క్వాలిటీ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ పెడతాను. ఏం పెట్టినా దాన్ని పెడితేనే మన కస్టమర్ నుంచి మంచి రివ్యూ ఉంటుంది. మళ్ళీ వేరే వాళ్ళకి రెఫర్ కూడా చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు కార్లో వేసుకొని ఇవన్నీ తీసుకెళ్ళాలి. కెమెరాస్ అనుకుంటాం కానీ చాలా బరువు ఉంటాయి మొత్తం ఒక్కసారి అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి ఇది ఇంతకుముందు చూపించలేదు, మర్చిపోయాం. 32 ఛానల్ NVR. సో దీంట్లో మనకి 32 కెమెరాలు దీనిపైన చూపించవచ్చు. 32 ఛానల్ నెట్వర్క్ వీడియో రికార్డర్ NVR వితౌట్ హార్డ్ డిస్క్, 2 SATA పోర్ట్స్. ఈ 32 ఛానల్ నెట్వర్క్ కంపల్సరీ 2 SATA పోర్ట్స్తోనే వస్తాయి. అంటే ఇది హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి. దీని సపోర్టింగ్ వచ్చేసి ఇవన్నీ ఇక్కడ రాసి ఉంటాయి. ఓవరాల్గా ఇది మొత్తం కంప్లీట్గా కెమెరా ఫిక్స్ అయినాయంటే నాకు తెలిసి రేపన్నా ఎల్లుండన్నా మొత్తం ఆన్ అయిపోతుంది. ఇప్పుడు లూపింగ్లో స్విచ్ టు స్విచ్ కనెక్షన్ అనేది ఇస్తుంటుంది. ఇది GB 4 పోర్టు, ఫుల్ గెగా మొత్తము. ఫుల్ గెగా వాడితేనే మంచిగా మీకు రికార్డింగ్ అనేది కూడా ఏది ఉన్నా కానీ అంత మంచి ఫాస్ట్గా జరుగుతుంది. ఏది ఉన్నా అంటే చాలా ఫాస్ట్ ఇది ఉంటుంది. చాలా దాని గురించి మీరు చూసుకోవచ్చు నెట్లో GB అంటే ఏందో నెట్లో. అంటే స్విచ్ టు స్విచ్ కనెక్షన్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతాము. జస్ట్ లూపింగ్ ఏంటి ఈ కేబుల్ నుంచి ఆ కేబుల్ మొత్తం సింగిల్ కేబుల్. ఇది ఓ ఎండు ఇంకో స్విచ్కి, ఇంకో ఎండు ఇంకో స్విచ్కి ఇచ్చేస్తాం అంతే. ఇట్లా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు ఈ 4 + 4 8 కెమెరాస్ అవుతాయి. ఇట్లా మనం ఇచ్చుకుంటూ పోతే ఎన్ని కెమెరాలను ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు ఒకటే కేబుల్ పైన. సో ఒకటే కేబుల్ పైన ఎన్ని కెమెరాలైనా వర్క్ అవుతాయి. ఇది IP కెమెరాస్కి ఇది మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు నార్మల్ కెమెరాస్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఇది ఇప్పుడు ఎక్కడ ఆపినా అక్కడి నుంచి మళ్ళీ లూప్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడైనా వెళ్ళొచ్చు. అట్లా ఇది ఈజీ మెథడ్. అంటే IP కేబుల్తో చేస్తున్న ఈజీ మెథడ్ ఉంటుంది. కొంతమంది ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వేస్తారు కానీ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ఖర్చు ఎక్కువ. మళ్ళీ దానికి మీడియా కన్వర్టర్లు పెట్టి అవన్నీ పెట్టి పెద్ద ఇది చేయాలి. అది పర్మనెంట్ సొల్యూషన్ అంటారు కానీ అది నా ఉద్దేశం అయితే వేస్ట్. అది పెద్ద ఇదేమి ఉండదు అది. ఎందుకంటే మేము చాలా ప్లేసెస్లో చూసినాము. ఇట్లా చేసుకుంటూ పోతే లూప్ టు లూప్ ఏమున్నా ఆ పర్టికులర్ కేబుల్ మాత్రం చేంజ్ చేసుకుంటే చిన్న ఖర్చులో అయిపోతుంది.
అది చేంజ్ చేయాలంటే అది పెద్ద తలనొప్పి, స్లైసింగ్ అని అదని ఇదని పెద్ద హంగామా ఉంటుంది. అది ఇది చాలా బెటర్ థింగ్. ఇలా వాడుకోవడంలో చాలా బెటర్ ఉంటుంది. ఇలాగే ఇచ్చుకుంటూ వెళ్తే ఎన్ని స్విచ్లన్నా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇంకో స్విచ్కి ఇవ్వాలంటే ఇప్పుడు 2 అయినాయి. మళ్ళీ మూడో స్విచ్కి ఇవ్వాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దానికి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దానికి, అట్లా ఆపోజిట్ వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది మంచిగా ఈ స్విచ్తో అయితే. సో ఇది వాళ్ళ పెట్టడం అవుతుందా లేదో చూడాలి. ఎలా జరుగుతుందో చూసి వర్క్ నేను చెప్తాను మీకు అప్పుడు. మళ్ళీ మనము దీంట్లోనే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ మనము ఎన్విఆర్ దగ్గర ఇలాంటి పిఓఎస్ స్విచ్ ఒకటి పెడతాము. ఆ పిఓఎస్ స్విచ్కే డైరెక్ట్ పిఓఎస్ స్విచ్కి ఆ పిఓఎస్ స్విచ్ నుంచి డైరెక్ట్ ఎన్విఆర్కి, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎన్విఆర్కి కనెక్షన్ ఇచ్చేస్తాం. ఈ మిగతా పోర్ట్స్ ఉన్నాయి కదా, మిగతా పోర్ట్స్లలో కూడా మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఈ కేబుల్ అనేది ఇది ఇక్కడనే కాదు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఇది అప్లింక్ పోర్ట్ అనేది దీనికి పనిచేస్తుంది. ఇంటర్నెట్ పోర్ట్ దీంట్లో ఇంటర్నెట్ పోర్ట్ మనం కనెక్షన్ ఇచ్చేసి ఇంటర్నెట్ ఇంటి ఇచ్చినాం అనుకోండి, డైరెక్ట్ ఎన్విఆర్ కూడా ఇంటర్నెట్ వచ్చేస్తుంది. సో ఇంటర్నెట్ కూడా రన్ అవుతుంది, ఆన్లైన్ కూడా అయిపోతుంది ఇమీడియట్గా. ఆన్లైన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చిన్న ప్రాసెస్. అది అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అందులో. సో ఇది యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మామూలుగా నెట్వర్కింగ్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైడ్లో ఉన్నవాళ్ళు, ఆ నెట్వర్కింగ్ చేసిన వాళ్ళకైతే చాలా ఈజీ. సో నేను ఇంతకుముందు కంప్యూటర్స్ అవన్నీ చేసిన, నెట్వర్కింగ్ చేసిన అతను కాబట్టి ఇది నాకు చాలా ఈజీ మెథడ్ అనిపిస్తుంది ఈ నెట్వర్కింగ్ చేయడంలో. సో ఈ నెట్వర్కింగ్ కాంబినేషన్లోనే కంప్యూటర్ ఎలా వెళ్తుందో ఒక నెట్వర్క్ నుంచి సేమ్ ఒకటే వైర్ పైన నెట్వర్క్ నడిచినట్టు సేమ్ ఇంటర్నెట్ అలాగే నడుస్తుంది, కంప్యూటర్లో నడుస్తుంది, అలాగే కెమెరాలు నడుస్తాయి సేమ్ మెథడ్లో. అంతేగాని ఇందులో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఈజీ మెథడ్ ఇది. ఇంటర్నెట్ ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు, ఏ పోర్ట్లో ఇంటర్నెట్ ఇచ్చుకున్నా పనిచేస్తుంది మనకి ఎన్విఆర్ సైడ్లో. కెమెరాస్ ఓపెన్ చేసినాము. ఐపీ నెంబర్స్ ఇవన్నీ. మళ్ళీ బాక్స్లలో పెట్టేసి బాక్సులు దేని బాక్సులు దానికి ప్యాక్ చేసి పెట్టేసి అట్లనే. కెమెరాలో సపరేట్ పెట్టుకో, స్టాండ్లు సపరేట్ పెట్టేసి స్టాండ్లు అన్ని పక్కన పెట్టి. ఈ స్విచ్ బోర్డులు వచ్చేసి బాక్స్లలో పెట్టడానికి లూపింగ్వి. ఈ ప్యాచ్ కేబుల్స్. కెమెరా కవరింగ్ వేసుకున్నాం. కెమెరా ఫిక్సింగ్ టైం వచ్చేసింది ఇప్పుడు. ఫస్ట్ కెమెరా ఫిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది 104 కెమెరా, ఇది ఐపీ నెంబరు. 101 నుంచి 103 వరకు బయట మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఫిట్ చేస్తున్నారు. వీళ్ళు టైట్ చేసుకోవాలి. చూసి జాగ్రత్త వెళ్ళాడు. ఆ తర్వాత చేసుకోవచ్చులే, మనం ఎట్లా సెట్టింగ్ చేయాలి కదా. తర్వాత సెట్టింగ్ చేసేటప్పుడు మనం తిప్పుకోవచ్చులే. నువ్వు ఒక 2 అడుగులు ఎక్కిచ్చేసి. చూసినావా? కిందికి మీదికి ఎక్కి ఇచ్చేసి.
6 నెంబరా అది 7 నెంబరా? ఇదంతా కంప్లీట్ పోల్ తయారు చేసే కంపెనీ. అంతా మొత్తం ఎక్కడ చూసినా పోల్కి సంబంధించిన సామాన్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నిలబడడానికి పెద్ద ప్లేస్ లేదు. సో ఇక్కడ కెమెరా పెడితే ఈ ఏరియా అంతా కవర్ అవుతుంది. ఇది అక్కడ వరకు, ఇక్కడ లాంగ్లో పోల్స్ కనబడుతున్నాయి కదా, ఆ పోల్ల వరకు కవర్ అవుతుంది. ఆ బైక్ మీద పోయేంత వరకు కవర్ అవుతుంది. ఇట్లనే పెట్టుకుంటూ వెళ్తాము అన్నీ. ర్యాక్ ఫిక్సింగ్ జరుగుతుంది ఇక్కడ. టీవీ ఆన్ చేయలేదు చూడు, టీవీ ఆన్ చేయలేదు కింద టీవీ లైట్ ఆ స్విచ్ రివర్స్ ఉన్నట్టుంది చూడు మీది. మళ్ళా ఇప్పుడు సార్ కింది కదా ఆగా పోయింది, వచ్చిపోయింది. మీది కన్ వచ్చింది. రిమోట్ తీసుకో, టీవీ రిమోట్. ఇంకా 3 రాలేదు చూడు మళ్ళీ. ఇంకా టోటల్గా కంప్లీట్ అయిపోయింది కెమెరాస్ ఇవన్నీ. ఇప్పుడు అది స్ట్రైట్ వెళ్తే ఈ రోడ్లోకి వచ్చింది. స్ట్రైట్ వెళ్ళిపోయింది అనుకోండి, అదే రోడ్ జస్ట్ టర్న్ అయిపోయినాయి. ఇక టర్న్